హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనమైతే హైత్నగర్లో అయితే ఉన్నాం. పెద్దంబర్పేట సారీ. ఫస్ట్ మనమైతే వీడియో చేయడానికి అయితే ఆటో నగర్ పోయినాం. కానీ ఆటో నగర్ అయితే ఒక గణేష్ రెడీ కాలే. అన్ని సెట్ల ఏమంటారు లప్పం కొట్టి పెట్టిరు కానీ ఒక్కటి పెయింటింగ్ కాలే. మొత్తం వైట్ గణేషులు ఉన్నాయి. సో ఆడ గణేషులు తీయాలి. అందుకే పెద్దంబర్పేట వచ్చినాము. రాగానే స్టాక్ బయటకి అయితే పోతుంది. పెద్దంబర్పేటలో ఉన్న ఒక 10 షెడ్లు దాకా ఉంటాయి. సో ఆ షెడ్లో కొన్ని గణేష్ తయారైనాయి కాబట్టి ఈడికి వచ్చాం. ఇప్పుడు ఆడికి వచ్చి పెడతా చూడు. ఈడ కూడా పోతున్నాయి చూడు. ఏడబోతున్నా చిన్న గణేష్ కూడా మొత్తం అవుట్ ఆఫ్ అంటే ఇది చిన్న చిన్న షాప్లోకి అమ్ముతారు. చిన్న షాప్లలో ఇంకో పెద్దంబర్పేటలో అయితే గణేషులు ఇవి ఉన్నాయి. ఒక 6 feet 8 feet గట్టి బేస్ పెంచు. వాల్యూమ్ తగ్గుతుంది. ఎంత మంచిగా ఉన్నారు గణేషులు. 8 feet గణేష్ బుక్ కాలే. కాకపోతే అంటే ఏమంటుందంటే గణేష్ అంటే అన్ని బుక్స్ అయిపోయినట్ట. చూడొద్దు అంటే వాళ్ళు ఇప్పుడే నిజంగా బుక్ అయిపోయినాయి. ఇన్ని గణేష్ బుక్ అయిపోతాయి. ఎంత మంచిగా అట్రాక్టింగ్ ఉంది గణేషుడు అయితే. చూసుకోండి, ఉంటుంది ఒక 7 feet ఉంటుంది. నాకు ప్రైజ్ అయిపోయింది నాకు ఆమె. దేని ప్రైజ్ వచ్చేసి 7 feet ఉంది. 36 చెప్పింది. 36,000 ఈ చిన్న గణేష్. అట్రాక్టింగ్ లేదా గణేష్? ఏంది అయోధ్య కాదురా అది. కేదార్నాథ్ టెంపుల్ శివుడు అయోధ్య అంటాడు. సారీ గాయస్, మనకి ఏం తెలియదు కొంచెం. అంటే ఇప్పుడే బయటికి వస్తున్నాను. ఈ ముంగట గణేష్ జరుగురా. ఈ ముంగట గణేశుడు అయితే 4 feet ఉంది. 4 feet చాలా మస్తుంది గణేశుడు. ఇంకో ఇవన్నీ 6 feet 5 feet ఇంకోడ మధ్యలో 3 feet వస్తున్నాయి గణేశులు అయితే. పెద్దంబర్పేటలో తయారు చేసుకొని బయటికి వెళ్తున్నాయి గణేశులు డిసెంబర్లో. ఇంకో ఇది 4 feet ఈ రెండు మంచిగా 4 feet 8,000 చెప్తారు. ఇంకో మహారాజ్ గణేష్. ఈడ స్టోరీ చెప్పాలా? నేను చెప్తా వినూరి. ఈడ గణేష్ అంటే అన్ని బుక్ అయిపోయినట్ట. ఎందుకు చెప్పాలా? ఈ షెడ్ మొత్తానికి ఎవరో ఒకడే బయట ఒకడే కొనేసిండు. బుక్ అయిపోయినాయి. ఎందుకంటే షెడ్ మొత్తానికి కొనేసిండు. షెడ్ మొత్తం కొనేసి 7-8 లక్షలు అంట. ఇందాక వాళ్ళకి అడిగినా. సో వాళ్ళు ఏమన్నా అంటే లోపల రానిసలేరు. ఎందుకు రానిసలేరు అంటే ఇట్లా గణేష్ వేరే అందరు కొనేసారంట. షెడ్ మొత్తం కొనేస్తారు. అట్లా అందుకే రానిసలేరు. లోపల మొత్తం గణేషులు అన్ని తయారైనాక వాళ్ళు వచ్చి అమ్ముతారు. గణేషులు ఓనర్ వాళ్ళు మొత్తం లాట్ షెడ్ మొత్తం అమ్మేస్తారు. మనకి గణేషులు లేవు. ఇక్కడ వేరే షెడ్లో కలర్ నువ్వు ఒకళ్ళు నచ్చాయని అట్లా పెట్టిన బాగా 20 కాదు 30,000. 20 అన్నాడా? అంటే ఫైనల్ రేట్ అనుకుంటా 20. లెవెల్ ఫిట్స్ గణేష్. లెవెల్ 10 feet లెవెల్ ఫిట్స్. లెవెల్ ఫిట్ గణేష్ ఏమో 30 అని చెప్పిండు. లాస్ట్కి 20కి ఇస్తాను. సో ఈడ కూడా ఇంకా పెయింటింగ్ ఫినిషింగ్ కాలేదా? అవి ఇంకా ఈ కలర్ కాలే. కూడా జస్ట్ లైట్గా కొట్టారు. గణేష్ మంచిగా ఉన్నాయి. ఇంకా వీళ్ళు పెయింటింగ్ అయితే కదా. ఇది బ్లాక్ కలర్, అది గోల్డ్ కలర్. ఇవి ఎంత చెప్పిండు ఈ గణేషులు? ఇక్కడ సైడ్ 20,000. 25 మంచిగా రేటు తక్కువ అనిపిస్తుంది. నిజంగా తక్కువ ఉంది. ఈ గణేష్ 20,000 అంట. 20,000 గణేష్ 10,000 ఇస్తుంది. లెవెల్ ఉంది. లెవెల్ ఫీట్ గణేష్ 10,000కి 20,000కి ఇస్తాను. సారీ, ఈ ధూళిపేటలో ఈ గణేష్ ఎంత తెలుసా? సరే గెజేరి 60,000-70,000 ఈ ఫీట్. ఇన్ని ఇంతే. ఇదే సైజులో ఫీట్ గణేష్. కాకపోతే ఆడ ఫినిషింగ్ ఎట్లుంటుంది మళ్ళా? ఆడ గణేష్ ఉంటే ఆహా అనాలి. మొత్తం అంటే మెరుస్తుంది ఆ గణేష్ అయితే. పెయింటింగ్ అయినాక మంచిగా ఉంటుంది. పెయింటింగ్ కాలేదు ఇంకా. అయినా లుక్ ఇంకా మంచిగా పడుతుంది. గణేష్ పండుగ వచ్చిందంటే యూత్ 4 వాళ్ళకి సంబరాలు. ఇంట్లో పండుకోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నిద్ర రాదురా గణేష్ పండుగ వస్తే. నైట్ అంతా తిరుగుడు. మన నలుగురు తలకాయలు కలిపితే అంత పెద్ద లడ్డు పడుతుంది చేతిలో.
నువ్వేం చేస్తున్నావు? లడ్లేం లేవు ఈడ. ఇక్కడ రాది ఇట్లా ఉంది. ఇక్కడ చిన్న గణేష్ కూడా ఉన్నాయి. చిన్న అయోధ్య. ఓ ఇది మంచిది. మొదలు వస్తుంది. రాముడు కడ గణేశుడు. ఇప్పుడు గణేశుడు శివుడు వాళ్ళ డాడీ. శివుడే దేవుడని నేనంటే శివుడే దేవుడని నేనంటే అప్పుడప్పుడు సింగర్ మనం అట్లే వాడతాడు. ఏమనుకోకరి మనోడు ఫామ్లోకి వస్తాడు. సింగర్ అయిదాం అనుకుంటున్నా. ఇంకో బాయ్ది ఒక చుక్క పడితే మైకల్ జాక్సన్ అయిపోతాడు. గణేశుడు మంచి మంచి ఒక్కొక్కటి కవర్ చేసి నేను షార్ట్ వీడియో అవతల ఇవతల ఇక్కడ ఉన్న గణేష్ అన్ని సేమ్ మోడలే, కాకపోతే కొంచెం డిఫరెంట్ కలర్. ప్రతి ఒక్క షర్ట్ లా కామన్ అనేది అయ్యేది. రాముడు శివుడు గణేశుడు మనోడు మొత్తం ప్రైజులు అనుకుంటున్నాడు ఇది అది అని. గణేష్ బాగా మంచిగా ఉంది. ఈడ ఇంకొకటి ఈడ ఏది పెద్దమర్పేటలో గణేష్ ప్రైసెస్ చాలా తక్కువ ఉన్నాయి కంపేర్ టు ధూల్పేట్. చాలా తక్కువ ఉన్నాయి గణేష్ ప్రైస్ కూడా. అవతారాలు ఎత్తుతుంది గణేశుడు. మీరు రేట్లు అడుగు, నేను చూస్తున్నా వస్తా. ఇక్కడ ధూల్పేటలో మస్తు రేట్ ఉన్నాయి. ఇక్కడ చాలా తక్కువ ఉన్నాయి సార్ ప్రైజెస్. ధూల్పేటలో మస్తు ప్రైజెస్ ఉన్నాయి. కావాలనుకుంటే ఆ పెద్ద మార్కెట్కి వచ్చేసేది. ప్రైజెస్ చాలా తక్కువ ఉన్నాయి. గణేష్ ఉంది వేరే ఏడు నుంచి ఆడికి ఒక వేరే మోడల్, లాస్ట్కి ఇంకో మోడల్ ఉన్నారా చూపెడతాను. సో ఇది కూడా అయోధ్య వేరే గణేష్. ఈ గణేష్ అది ఒకటే టైప్ ఉంది, ఒకటే మోడల్ ఉంది, ఒకటే పీస్. సో దీనికి ప్రైస్ ఎక్కువ ఉంటుంది మ్యాక్సిమం తెలిసిన కాడికి. ఈ పీసెస్ చాలా ఉన్నాయి కాబట్టి ప్రైసెస్ తక్కువ ఉంటాయి. ఎక్కడికి ఉన్నారు ఇంత చిన్న చెట్లు చాలానే గణేషులు ఉన్నాయి ఇక్కడ. జస్ట్ గణేషులు చూడు ఖాళీ చూసి ఖుషి అయిపోవాలి. కొన్ని షెడ్యూల్ ఏమంటారు, కొన్ని గణేష్ బ్యాక్గ్రౌండ్ ఏమో శివుడు, బట్టలు వేరే మార్చారు, అదే కలర్ చేంజ్ చేసారు, పంచా డిఫరెంట్గా డిజైన్ చేసారు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మొత్తం శివుడు ఉంది. ఇక వేరే దగ్గర ఏమో హనుమంతుడు ఉంది, చూపెడతా ఆవిడ. జిగ్జాక్ నేను ముంగల్కి చూపెడతా ఆవిడ. ఇక్కడైతే సేమ్ మోడల్ ఉన్నాయి, అన్ని గణేష్ సేమ్ ఉన్నాయి. ఏయ్ ఏమైందిరా ఖుషి అయ్యా గణేష్ ఇది పోగల చేతులు ఇట. ఏమైంది? మనకు చెప్పిన రేట్కి గణేశుడే వస్తుంది, చెయ్యేం వస్తుంది. ఓ సో రైట్. మళ్ళా ఇవా హైలైట్ అంటే ఇది 20,000 రూపాయలు, జస్ట్ 20,000 లెవెల్ ఫిట్ గణేష్. ఈ గణేష్ ధూల్పేటలో అడగాలి కొన్నారనుకో 50+ ఉంటాయి మ్యాక్సిమం, 70-50 లోపట. సో చలో వైస్ బాయ్. ఇగో మొత్తం బయట పెయింటింగ్ కాలే ఏం కాలే. ఇక్కడ గణేష్ అయితే ఇంకా పెయింటింగ్ ఏమి కొట్టలేరు. ఇవి ఎప్పుడు రావాలంటే గణేష్కి 1 వీక్ ముందు వస్తే ఇవన్నీ పెయింటింగే ఉంటాయి. షర్ట్లో కొన్ని పెయింటింగ్ అయినాయి, కొన్ని అయినాయి దీంట్లో కూడా కొన్ని ఇవే అయినాయి. ఇక్కడ అన్ని పెయింటింగ్ రావాలంటే ఫస్ట్ ఎప్పుడు రావాలి చేస్తా, వినాయక చవితికి 1 వీక్ ఉన్నప్పుడు వస్తే రావాలి. ఇక్కడ వచ్చి చూడు బాయ్, మన బాయ్ గణేష్లకైతే పాలిషింగ్ చేస్తుండు. ఇక్కడ ఇప్పుడు పెయింటింగ్ కొడుతున్నాను, ఇక్కడ పాలిషింగ్ చేస్తుండు. ఇవన్నీ పెయింటింగ్ చూడు. చిక్కి పెయింటింగ్ అని కావాలంటే చాలా టైం పడుతుంది. సో మనం నెక్స్ట్ టైం ఒక్కొక్కసారి రావాలి ఇడికి.
ఇప్పుడు దాకా ఈ వీడియో చూసి సాటిస్ఫై అయ్యారు. రే లోపల పోతున్నాం అనుకున్నాం, బయటికి వెళ్ళాం. ఈడైతే గణేషులు పెయింటింగ్ అయితే కొట్టారు, వేరే షెడ్కి అయితే పోదాం. ఆ షెడ్లో కూడా పెయింటింగ్ లేకపోతే ఇంకా వీడియో అయితే తీయ, కలిసి ఉంటే తీస్తా.